నమస్తే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొలం బాటతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ప్రాజెక్టులోంచి నీళ్లు వెల్లువెత్తాయి. నిన్న గాయత్రి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోతల ప్రారంభమైంది. మొన్న సాయంత్రం ప్రారంభమైంది. జనగామ, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొలం బాట పట్టడంతో మొన్న సాయంత్రం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్ల ఎత్తిపోత ప్రారంభమైంది. ఇవాళ సాగర్ ఎడమ కాల్వ గేట్లు నిన్న తెరుచుకున్నాయి. నిన్న మధ్యాహ్నం తర్వాత ఇవాళ మల్లన్న సాగర్ ప్రాజెక్టులు కనుక తెరిచి నీళ్లు అందించకపోతే 24 అవర్స్లో మేమేం అక్కడ వస్తాం, గేట్లు ఎత్తేస్తామని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరించడంతో ప్రభుత్వం దిగొచ్చింది. మల్లన్న సాగర్ నుంచి కూడవెల్లికి 800 క్యూసెక్కుల నీటి విడుదల చేసింది. సో నిన్న మొన్నటిదాకా నీళ్లే లేవు అని చెప్పిన ప్రభుత్వం ఇవాళ నీళ్లు ఎట్లా ఇచ్చింది అంటే, మొదటి నుంచి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నట్టుగా ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాటే నిజమైందా అనే చర్చ ఇవాళ ప్రతి ఒక్కరిలో కూడా మొదలైంది. ప్రస్తుతం మన ఈ అంశంలో చర్చలో మనతో పాటు పాల్గొంటున్నారు జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ గారు అండ్ మరో విశ్లేషకులు జమీలుద్దీన్ గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. నమస్తే ప్రకాష్ గారు, మొన్నటిదాకా నీళ్ళే లేవు అని ప్రభుత్వం చెప్పింది, పంటలు ఎండిపోతుంటే చూసింది. ఎంతోమంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పంట పొలాల్లో పడుకొని తమ రోదన కూడా అనేక వీడియోలలో మనం చూసాం. బట్ నిన్న పొలం బాట తర్వాత ఇవాళ నీళ్లు ఎట్లా వచ్చినాయి? ఇది ఒక కుట్ర దీని వెనకాల ఉంది రాజు గారు. తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ కుట్ర ఏంటంటే ఈ కరువు అంతా కూడా కేసీఆర్ చేసిన పాపము. కేసీఆర్ పట్టించుకోలేదు కాబట్టే, నీళ్ళని నింపలేదు కాబట్టే ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి ఒక బురదజల్లే ప్రచారానికి రేవంత్ రెడ్డి తెరదీశాడు. కానీ కేసీఆర్ గారు ఎప్పుడైతే జనంలోకి పోయి బట్టబయలు చేయడం మొదలైందో అది ఆయనకు సెల్ఫ్ గోల్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఏవైతే పొలాలు ఎండిపోతున్నాయో దాదాపు తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ గారు చెప్పినట్టుగా 10-15 లక్షల ఎకరాలలో ఇవాళ నాట్లు వేసుకొని నీళ్లు లేక తనలాడుతున్నారు రైతాంగం అంతా కూడా. ఆ సమయంలో ఎలక్షన్స్ రావడం వల్లనో ఏమో కొద్దిగా చాలా ప్రాంతాలలో నాట్లు కొద్దిగా లేటుగా పడ్డాయి. అయితే నాట్లు వేసుకునేటప్పుడే ప్రభుత్వం చెప్పాల్సి ఉండే. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేశాడో ఆయన ప్లేస్లో ఏ సీఎం ఉన్నా ఫస్ట్ యాసంగి పంటల గురించి ఆలోచించాల్సి ఉండే. ఎందుకంటే నాట్లు వేస్తున్నారు రైతులు, ఎంతవరకు నీళ్ళు ఇవ్వగలుగుతాం, ఎంతవరకు ఇవ్వలేము, గోదావరిలో ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఎత్తిపోయడానికి సాధ్యమైద్దా కాదా, కృష్ణాలో ఎన్ని నీళ్ళు ఉన్నాయి, రాయలసీమ జలచౌర్యాన్ని ఆపగలుగుతామా లేదా, ఈ విషయాల మీద ఆయన దృష్టి పెట్టి కనుక నిజంగా ఆ రోజు కనుక అక్కడ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఆయన ఫస్ట్ మనస్సు రైతుల మీదకి పోయేది. ఎందుకంటే యాసంగి పంటల కంటే చాలా ముందే ఆయన అలర్ట్ చేసేవాడు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని, రెవెన్యూ డిపార్ట్మెంట్ని, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని. మీటింగ్స్ అయితే తైబందీ మీటింగ్లు అని అంటారు. సమన్వయం చేసుకొని ఎన్ని నీళ్ళు ఉన్నాయో దాన్ని బట్టే మనం ఇస్తాం కదా. అయితే ఆ ప్రభుత్వం ఆ పని చేయలేదు. చేయకపోగా ఏం చేశారు, ఇదంతా కూడా కేసీఆర్ వల్లనే, కేసీఆర్ పాపమే ఇది అని చెప్పి కేసీఆర్ మీదనే దృష్టి మళ్లించి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో గెట్ ఓవర్ కావాలని చూశాడు ఆయన. కానీ జనం లోపల వస్తున్న వ్యతిరేకత, కేసీఆర్ గారు పోయి ఉన్న విషయాలను బట్టబయలు చేయడం, దాంతో ఇక భయపడిపోయి ఇవాళ నిన్నటి నుంచి గేట్లు తెరవడం మొదలైంది. మొట్టమొదటి గేట్లు నాగార్జునసాగర్ తెరిచారు. నల్గొండ జిల్లా పోయి కేసీఆర్ గారు మాట్లాడంగానే సాగర్లో నీళ్లు ఉండే, డెడ్ స్టోరేజ్ కంటే ఇంకా ఎక్కువ ఉన్నాయి నీళ్లు, 3-4 టీఎంసీలు ఎక్కువ ఉండే, ఇవ్వచ్చు. సార్ చెప్పేదాకా ఇవ్వలేదు. అంటే కేసీఆర్ గారు పోయి చెప్పేదాకా నీళ్ళు ఇవ్వలేదు. రెండవది ఏం చేశాడు, అంతకుముందు అసలు మీకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్టేట్మెంట్ ఉంది పత్రికల్లో, నీళ్లు లేవు ఇవ్వము అని చెప్పాడు ఎడమకాలకు. శ్రీనివాసరెడ్డి గారి స్టేట్మెంట్ అది, రెవెన్యూ మినిస్టర్గా. అంటే ఈవెన్ మనకు మినిమం డ్రాడౌన్ లెవెల్ వరకు వాటర్ ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వకూడదు? అంతకంటే ఎక్కువనే డెడ్ స్టోరేజ్ కంటే నీళ్ళు ఉన్నాయి కదా. 510 అక్కడ డెడ్ స్టోరేజ్, 510 కంటే చాలా ఎక్కువ నీళ్ళు ఉన్నాయి, కనీసం 4-5 టీఎంసీల నీళ్ళు ఉన్నాయి. ఉన్నప్పుడు ఇవ్వాల్సి ఉండే, ఇవ్వలేదు. రెండవది మల్లన్న సాగర్లో నీళ్ళు ఉన్నాయి. అంటే మొత్తం మనము ఆయకట్టుకు అంతటికి ఇవ్వడానికి నీళ్ళు ఉండకపోయినా ఎండిపోతున్న పొలాలను కాపాడుకోవడానికి సరిపోయే నీళ్ళు ఉన్నాయి అలా. దాంతోపాటుగా గాయత్రి పంప్ హౌస్లో అక్కడ సర్జ్ పూల్ ఉంది, అక్కడ ఒక 1/2 టీఎంసీ స్టోరేజ్ ఉంటుంది. ఎల్లంపల్లి నుంచి నీళ్లను గ్రావిటీ ద్వారానే టన్నెల్ ద్వారా తీసుకుపోయే అవకాశం ఉంది. అంటే తక్షణ అవసరంగా ఎండిపోతున్న పంటలకు జీవం పోయొచ్చు. దూరదృష్టి లేకపోవడం వల్ల కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఈ రోజు వరకు ఒక్క పంపు పనిచేయనియలేదు. కావాలని ఏంటంటే అన్నారం మీద బురద తల్లి, అన్నారంకి ఏం కాకపోయినా అన్నారం డ్యామేజ్ అయిందని చెప్పడానికి కన్నెపల్లి నుంచి నీళ్ళు ఎత్తిపోయడం వల్ల సుందిలోకి నీళ్ళు ఎత్తిపోయలేదు. నిజంగానే అదంతా కూడా ఇప్పటి వరకు ఫంక్షన్ చేయించుంటే
అన్నారానికి అయింది లేదు, కొద్దిగా ఏదో చిన్నగా బుంగ కూడా కాదు, అది సీపేజ్ ఉంటే దాన్ని క్యూర్ చేశారు, గ్రౌటింగ్ చేసి క్యూర్ చేశారు. లేని మేడిగడ్డ ఎట్లయిందో అన్నారం కూడా అట్లే అయిందని మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు రేవంత్ రెడ్డి. దానికి ఏ సాక్ష్యం లేదు. ఈవెన్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా పోయి విజిట్ చేసి అన్నారం క్షుణ్ణ మంచిగా ఉందని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇప్పటికి కూడా మళ్ళీ అన్నారం మేము బ్యారేజ్ తనిఖీ చేయాలి, నీళ్ళని ఖాళీ చేయండి అంటే అన్నారంను ఉపయోగించుకోవడం తెలియక అది బురదలే ప్రయత్నం కేసీఆర్ మీద చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇదంతా కూడా కాంగ్రెస్ తెచ్చిన కరువు, ఇంకా చెప్పాలంటే ముఖ్యమంత్రి తెచ్చిన కరువు ఇది. కానీ అంటే ఇప్పుడు రాజకీయాలకు అట్లా పోతే అంటే కేవలం రాజకీయ కోసం చేస్తే పబ్లిక్ నష్టపోతున్నారు, రైతుల పంటలు ఎండిపోతున్నాయి, తద్వారా ఆత్మహత్యలకు చాలా మంది ఇవాళ దాదాపు 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నాయనేది లెక్కలు కూడా చెప్తున్నాయి. మరి వీటి గురించి ఎందుకు ప్రభుత్వం ఆలోచించలేదు? రాజేష్ గారు, ప్రజల పట్ల ప్రేమ ఉండాలి ఏమన్నా చేయాలంటే. ఈయన ప్రజల పట్ల ప్రేమ ఉన్న వ్యక్తి అక్కడ ముఖ్యమంత్రిగా ఉంటే ఆలోచిస్తాడు, రైతుల గురించి ఆలోచిస్తాడు, యాసంగి పంటల గురించి ఆలోచిస్తాడు. ఆయన ముఖ్యమంత్రి అయినా కానీ ఇప్పటిదాకా పదవుల పంపకాలు, కొట్లాటలు, ఈ పార్టీ తగాదాలి ఆయనకు, ఢిల్లీ ప్రయాణాలు, ఇవి తప్ప. ఇప్పుడు నాగార్జున సార్ నుంచి నీళ్ళు ఇవ్వాలంటే పోయి సోనియా గాంధీని అడగాలన్నా ఢిల్లీకి పోయి, లేకపోతే మల్లికార్జున ఖర్గే గారు అనుమతి కావాలా దానికి? అన్నిటికీ ఒక డిపెండెంట్ చీఫ్ మినిస్టర్ అండ్ డిపెండబుల్ చీఫ్ మినిస్టర్ కాదు ఆయన, డిపెండెంట్ చీఫ్ మినిస్టర్. ఢిల్లీ నుంచి ఏదైనా ఆర్డర్స్ వస్తే తప్ప ఇక్కడ చేసేటట్టు కనబడతలేదు. తర్వాత ప్రజల పట్ల ఆయనకు ప్రేమ లేదు, ఆ పంటల మీద ఆయనకు అవగాహన లేదు. ఏమన్నంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడడం తప్పితే ఆయన చేస్తున్నది ఏం లేదు. రైట్. ఇప్పుడు పొలం బాట ద్వారా ప్రభుత్వంలో కదలిక వచ్చింది. కేసీఆర్ గారు పొలం బాట పట్టడం, నీళ్లు వాళ్ళ ప్రాజెక్టుల నుంచి బయట బాట పట్టడం మనం చూస్తున్నాం. ప్రభుత్వంలో కదలిక అనేది ఒక అంశం అయితే ప్రజల్లో ఎట్లా అనిపించింది? పొలం బాటకి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న వెళ్ళినప్పుడు ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన అదంతా ఎట్లా కనిపించింది? సరైన సమయంలో ప్రజల వద్దకు వెళ్ళిండు. ఎందుకనంటే 100 రోజుల సమయం ఇచ్చిండు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, నేను ఇప్పుడే ప్రభుత్వం వచ్చింది కదా, సర్దుకోవడానికి సమయం పడుతుంది, 100 రోజుల దాకా నేనేం మాట్లాడలేదు. 100 రోజులు అయిన తర్వాత కూడా ప్రజల్ని ఇట్లా గాలికి వదిలేస్తుంటే, పంటలను గాలికి వదిలేస్తుంటే నేను ఉండలేకపోయినాను, నేను మీ దగ్గరికి వచ్చాను, ఖచ్చితంగా నిలదీద్దాం, మనం డిమాండ్ చేసి సాధించుకుందాం అని చెప్పి ప్రజలతో ఆయన మాట్లాడిన తీరు ఏదైతే ఉన్నదో ప్రజల లోపల మళ్ళీ ఒక కదలిక తీసుకొచ్చింది. వాస్తవంగా ఈ 3 నెలల్లో జరిగిన పరిణామాలు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. మేమేమైనా తప్పుడు నిర్ణయం తీసుకున్నామా, ఎందుకు ఇట్లా జరిగింది, ఈ రేవంత్ రెడ్డిని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈయనకేం అవగాహన లేనట్టుంది అంటే ఒక పునరాలోచన మాత్రం రైతాంగంలో కనబడతా ఉంది. అది రైతు బంధు ఆలస్యం వల్ల కావచ్చు, పంటలు ఎండిపోతుండడం వల్ల కావచ్చు, నీళ్ల పట్ల ఆయనకు సోయి లేకపోవడం వల్ల కావచ్చు. కేసీఆర్తో ఊహించుకుంటారు కదా, కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలన చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చే చీఫ్ మినిస్టర్ను వాళ్ళు కావాలని తెచ్చుకున్న చీఫ్ మినిస్టరు, ప్రజలు ఎలక్ట్ చేసిన చీఫ్ మినిస్టరు కేసీఆర్తో కంపేర్ చేసుకుంటారు. కంపేర్ చేసుకుంటే జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నప్పుడు ఏమనుకుంటారు, డిసప్పాయింట్ అవుతారు. అదే కనబడతా ఉంది. రేపు ఒకవేళ అనూహ్యమైన ఫలితాలు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రజల లోపల ఒకటేంటంటే 2 కారణాలు ఉన్నాయి. ఒక ట్రయాంగిల్ ఫైట్లో డెఫినెట్గా బీఆర్ఎస్కి లాభం అవుతుంది, చాలా దిక్కుల ట్రయాంగిల్ ఫైట్ ఉంది. రెండవది కరువు వల్ల కూడా ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువే అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి ఈ ఎన్నికలలో డెఫినెట్గా కేసీఆర్ గారికి అది మేలు జరుగుతుందని నేను అనుకుంటున్నాను. రైట్. ప్రస్తుతం మనతో జమీలుద్దీన్ గారు రాజకీయ విశ్లేషకులు జాయిన్ అయ్యారు లైవ్లో. జమీలుద్దీన్ గారు నమస్తే. జమీలుద్దీన్ గారు, గాయత్రి పంప్ హౌస్ నుంచి నీటి ఎత్తిపోతల ప్రారంభమైంది, సాగర్ ఎడమ కాల్వ గేట్లు తెరుచుకున్నాయి, తర్వాత మల్లన్న సాగర్ గేట్లు కూడా కాసేపటి కింద తెరుచుకున్నాయి. నిన్న మొన్నటి దాకా అసలు నీళ్ళే లేవు, రైతుల పంటలు ఎండిపోతుంటే కూడా ఎన్ని ఆర్తనాదాలు చేసినా, రైతులు ఎంత గగ్గోలు పెట్టినా కూడా, ఆందోళన చేసినా కూడా నీళ్లు రాలేదు. పొలం బాట ఎప్పుడైతే కేసీఆర్ గారు పట్టారో ఇవాళ నీళ్లు కూడా పొలం బాట పడుతున్నాయి. అవునండి, కేసీఆర్ గారు ఎప్పుడైతే తెలంగాణ ప్రాంతంలోని రైతాంగం దుఃఖిస్తున్న పరిస్థితిని గమనించి వారు స్వయంగా రంగంలోకి దిగి ఈ రైతుల పొలం బాట పట్టి వాళ్ళ యొక్క బాధలు తెలుసుకొని నిజానిజాలను తెలంగాణ ప్రజల ముందు, రైతుల ముందు పెట్టే ప్రయత్నం చేసినారో అప్పుడు ఈ మొద్దు నిద్ర పోతున్నటువంటి ప్రభుత్వానికి చలనం వచ్చి ఇవాళ మళ్ళీ నీళ్లు విడుదల చేస్తాం, ఉన్నకాడికి కాపాడుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి వీళ్ళ తప్పులను కూడా కేసీఆర్ గారి మీద, రైతుల మీద నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి గమనించినట్టయితే ఇదంతా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ప్రమాదవశాత్తు ముఖ్యమంత్రిగా అయినటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క అనుభవ రాహిత్యం, వారి యొక్క బాధ్యత రాహిత్యం, వారికి తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ రైతుల పట్ల ప్రేమ రాహిత్యానికి ఇది నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నది. వాస్తవంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏ ముఖ్యమంత్రి కానీ ఈరోజు
మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూలమైనటువంటి వ్యవసాయ శాఖ మీద సమీక్ష చేసి ఈ తెలంగాణ రాష్ట్ర స్వరూపాన్ని అర్థం చేసుకొని అసలు నీళ్ల లభ్యత ఎంత ఉన్నది, నీళ్ల ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి, మనం రేపు ఈ రైతులు ఏదైతే సాగుకు ముందుకు పోతా ఉన్నారో వారిని ఎట్లా ఆదుకోవాలన్న దాని మీద వారు ఒక అవగాహన తెచ్చుకోవాలి. వాళ్ళకి లేకున్నా అధికారులతో మాట్లాడి ఒక అవగాహన తెచ్చుకొని ఈ రైతులకు దిశానిర్దేశం చేసి ఈ పంటలను కాపాడే ప్రయత్నం చేయాల్సిన ముఖ్యమంత్రి గారు ఫక్తు చిల్లర రాజకీయానికి అలవాటు పడి వారు ఎంతసేపు కేసీఆర్ గారిని బదనాం చేయాలి, ఆ మేడిగడ్డలో కుంగినటువంటి ఒక 3 పిల్లర్లను చూపెట్టి కేసీఆర్ గారి మీద రాజకీయం చేయాలని అనుకున్నారు. కానీ ఆ వ్యూహం కాస్త బెడిసి కొట్టింది. వారు రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు, రైతులు పంట నష్టపోయి ఇబ్బంది పడి ఆత్మహత్యలు చేసుకునేదాకా వచ్చారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఈ తెలంగాణ ప్రాంత జియోగ్రఫీ మీద సమగ్రమైనటువంటి అవగాహన కలిగినటువంటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎక్కడ ప్రాజెక్టులు కట్టాలి, ఏ సమయంలో ఎక్కడ నీటి లభ్యత ఉంటుంది, ఆ నీళ్లను ఎట్లా ఎత్తిపోసుకోవాలి, ఎక్కడ స్టోరేజ్ చేసుకోవాలని చెప్పి ఒక పూర్తి అవగాహనతోని ప్రాజెక్టులన్నీ కట్టి ఒక బంగారు పల్లంలో పెట్టి తెలంగాణను అప్పజెప్తే వారు కేవలం చిల్లర రాజకీయం కొరకు ఈ రోజు ఈ తెలంగాణ రైతాంగానికి దుస్థితి తీసుకొచ్చారు. ఇది 100% పెద్దలు ప్రకాష్ గారు చెప్పినట్టు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు, ఇది రేవంత్ రెడ్డి గారు తెచ్చిన కరువు. ఈ రోజు ఎప్పుడైతే కేసీఆర్ గారు మళ్ళీ బయటకు వచ్చిర్రో, రేపు 5వ తేదీ రోజు కరీంనగర్ కూడా వస్తామని చెప్పి వారు ప్రకటించిర్రో, అది తెలిసిన వెంటనే అసలు వరద కాలువను ఎండబెట్టిన ఈ ప్రభుత్వం హుటాహుటిన మళ్ళీ అదే కాళేశ్వరం మీద డిపెండ్ అయి గాయత్రి పంప్ హౌస్ ఆన్ చేసి ఆ నీళ్లను పంపింగ్ చేసుకుంటూ మళ్ళా కొన్ని నీళ్లు ఇచ్చి రైతులకు ఒక కంటి తుడుపు చర్య చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది సమయం ఇన్ టైంలో నీళ్లు ఇస్తే రైతులకు అర్థమైందా? నీళ్లు నిజానికి ఉన్నా కూడా ప్రభుత్వం కావాలనే ఆపుతుంది. ఇవ్వాలనుకుంటే మొన్ననే ఇచ్చేది, అప్పుడే ఇచ్చేది, కానీ కావాలనే ఆపి ఇవాళ ఇస్తుంది అనేది రైతులకు అర్థమైందా? 100% అర్థమైంది. ప్రతి గ్రామంలో పోతే కూడా రైతులు అదే చెప్తున్నారు. మేము 9 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలనలో అసలు కరువు అంటే మర్చిపోయినాం. ఆ రోజు 9 ఏళ్ళు ఏలిన చంద్రబాబు ఉన్నప్పుడు ఏ కరువు అయితే చూసినామో ఇవాళ చంద్రబాబు నాయుడు శిష్యుడు వచ్చిన తర్వాత మళ్ళీ అదే కరువు తెలంగాణ ప్రజలు చూడాల్సిన దుస్థితిని కల్పిస్తున్నాడు. ఇది వర్షాలు పడక కాదు, ఈసారి మంచి కాలం అయింది అని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. మనం డేటా చూసినప్పటికి కూడా ఈ సంవత్సరం మనకు సాధారణ కంటే ఎక్కువ వర్షపాతమే నమోదైంది. ఎక్కడ కూడా లోటు వర్షపాతం నమోదు కాలేదు. వీళ్ళు జస్ట్ కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీ పరిపాలనను బదనాం చేయాలనే ఉద్దేశంతో నీళ్లు ఉంచుకొని కూడా ఇయ్యక మా పంటలు ఎండబెట్టిర్రు. ఈ పాపం రేవంత్ రెడ్డి గారికి జరుగుతుంది. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మేము బుద్ధి చెప్తామని కూడా ఈ గ్రౌండ్ లెవెల్లో రైతులు అనుకుంటా ఉన్నారు. జనగామ, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో పొలం బాట పట్టి రైతుల కన్నీరు తుడిచే పని చేయగానే ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ప్రాజెక్టుల నుంచి నీళ్లు పొలం బాట పడుతున్నాయి. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి గాయత్రి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోతల ప్రారంభమైంది. నిన్న సాగర్ ఎడమ కాలువ గేట్లు తెరుచుకున్నాయి. ఇవాళ హరీష్ రావు హెచ్చరికతో 24 అవర్స్లో వాటర్ రిలీజ్ చేయకపోతే మేమే రేపు వాటర్ రిలీజ్ చేస్తాం మల్లన్న సాగర్ నుంచి అని ప్రభుత్వానికి హెచ్చరిక చేయడంతో మల్లన్న సాగర్ నుంచి కూడవెల్లికి 800 క్యూసెక్కుల నీటి విడుదల జరిగింది. రైట్ ప్రకాష్ గారు, ఇట్లా వాస్తవ పరిస్థితి ఇట్లా ఉంటాయి అంటే యాక్చువల్గా నీళ్లున్నా కూడా కావాలని ఆపి రైతుల నుంచి అన్ని ఇబ్బందులు పడ్డ తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు పొలం పడిన తర్వాత నీళ్ళు వచ్చినాయి. అదొకటైతే ఇప్పటికి కూడా ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నారు. గత సంవత్సరం వర్షాలు సరిగ్గా లేకపోవడం వల్లే సరిగ్గా అప్పుడు వర్షాలు పడలేదు, అప్పుడు కరువు వచ్చిందని ఒక మాట చెప్తున్నారు. దాంతోపాటుగా ఇవాళ రైతు ఆత్మహత్యలు అని చెప్తున్నారు. దాదాపు 200 మంది రైతు ఆత్మహత్యలు అని చెప్తున్నారు. వాళ్ళ వివరాలు ఏదో మాకు ఇవ్వండి, మేమే పరిహారం ఇస్తామనేది ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఇప్పుడు అది బాధ్యతాయుతమైన మాట, బాధ్యత రాహిత్యంగా కనపడుతుంది. అంటే మనకు ఎవరైనా కూడా గూగుల్లోకి వెళ్ళి తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ డెవలప్మెంట్ సొసైటీ TSPDS ఇది కనుక సెర్చ్ చేసినట్టయితే ఈ రోజు వరకు క్యుములేటివ్గా రెయిన్ఫాల్ ఎంత ఉన్నదో తెలుస్తుంది. అయితే మనది 876 నార్మల్ రెయిన్ఫాల్, 876 మిల్లీమీటర్స్. ఐజాన్ టుడే 920 మిల్లీమీటర్స్ పడింది ఓవరాల్గా. అంటే 45 దాదాపు 45 మిల్లీమీటర్స్ ఎక్కువ పడింది. అంటే అది ఒక 5% ఎక్సెస్ రెయిన్ఫాల్. అంటే ఓవరాల్గా చూసినట్టయితే 5% ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉంది ఈ సంవత్సరం. ఇది ఎవరి లెక్కలో కాదు, తెలంగాణ ప్రభుత్వ లెక్కలే నేను చెప్తున్నా. తెలంగాణ స్టేట్
ప్లానింగ్ డెవలప్మెంట్ సొసైటీ. ఆ వెబ్సైట్లోనే ఏ రోజు ఆ రోజు అప్డేట్ చేస్తారు. ఇంత క్లియర్గా వాతావరణ శాఖ వాళ్ళు అందులో అప్డేట్ చేస్తారు. ఇది మన వాతావరణ శాఖ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ని బట్టి ఓకే, మన గవర్నమెంట్లో ఉన్న ఆ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే లెక్కలు ఇవి. ఇప్పుడు మీరు కావాలంటే మీరు కూడా ఇలా చూపెట్టవచ్చు పీసీఆర్కు చెప్పి. ఈ ఇంత స్పష్టంగా లెక్కలు ఉంటే మీకు గుర్తుండాలి, ఒక 20-25 రోజుల క్రితం ఇదే డిస్కషన్లో నేను ఆ మ్యాప్లన్నీ చూపెట్టాను. అవును, లైవ్లో ఎక్సెస్ రెయిన్ఫాల్ ఫిబ్రవరి నాటికే ఉందని చెప్పాను. అయినా కూడా ముఖ్యమంత్రి మళ్ళీ అదే పాట పాడుతున్నాడంటే ఇది తెలియక కాదు, అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించాలనుకుంటాడు ఆయన. వర్షాలు పడతలేవు ఆయనే అంటాడు. చలికాలం ఎక్కడైనా వర్షాలు పడతాయా, ఎండాకాలం ఎక్కడైనా వర్షాలు పడతాయా, లెక్కలు కూడా చెప్పిండి. ఇలా ప్రెస్ మీట్ చూశాను నేను. ఆయన చెప్పుకుంటూ వచ్చిండు అన్నట్టు, ఈ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి చలికాలం, మార్చ్, ఏప్రిల్, మే ఎండాకాలంలో వర్షాలు పడతాయా, చలికాలంలో పడతాయా అని అన్నాడు. మరి పడ్డప్పుడు అది ఎక్సెస్ రెయిన్ఫాల్ అనే సంగతి ఎందుకు తెలుస్తలేదు నీకు? నిజంగానే కరువు పరిస్థితులు ఉంటే మైనస్లో ఉండాలి. మొత్తం 33 జిల్లాలల్లో కేవలం నాగర్ కర్నూలు, జోగులాంబ, నల్గొండ ఈ 3 జిల్లాలు కొత్త జిల్లాలు, పూర్వ జిల్లా కాదు. ఈ 3 కొత్త జిల్లాలలో మాత్రమే ఒక 20%, 25% మైనస్ రెయిన్ఫాల్ ఉంది. అంటే తక్కువ, లెస్ రెయిన్ఫాల్. తర్వాత మరీ ఎక్కువ కాదు, ఒక 20%, 15%, 20%. అది ఎట్లాగో మహబూబ్ నగర్, నల్గొండ అనేది మొదటి నుంచి కూడా కొంత వర్షాలు తక్కువ పడే ప్రాంతం. అది కూడా ఆ 3 జిల్లాల్లో చాలా తక్కువ ఉంది. ఇంకోటి ఆ ప్రాంతాలల్లో మన కల్వకుర్తి ఉంది, ఎత్తిపోతుల పథకం, అదేవిధంగా నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ ఉన్న ప్రాంతం అది. కాబట్టి ఒకవేళ వర్షాలు పడకపోయినా ఆ కృష్ణాలో వచ్చిన నీళ్లతోని దాన్ని మనం ఆ పంటలకు నీళ్ళు ఇవ్వచ్చు. ఎక్సెస్ రెయిన్ఫాల్ కూడా 6 జిల్లాలలో ఉంది, నార్మల్ రెయిన్ఫాల్ 24 జిల్లాల్లో ఉంది. ఆయన ఇప్పటికి కూడా దాన్ని చూడకుండా అంటే కావాలని అబద్ధాలు చెప్పి నమ్మిస్తున్నాడు అనేది అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఇది కరువు అనేది ప్రకృతి తెచ్చింది కాదు, వానదేవుడు తెచ్చింది కాదు. వానలు కురవాల్సిన దానికంటే ఎక్కువ కురిసినాయి. నార్మల్ వర్షపాతం ఉంటేనే కరువు లేదని చెప్తాం. నేనేమి మన టీఆర్ఎస్ నార్మల్ కంటే ఎక్కువ టీఆర్ఎస్ వెబ్సైట్ చూసి చెప్తలేను నేను, గవర్నమెంట్ వెబ్సైట్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెబ్సైట్ చూసి చెప్తున్నా. ప్రజలు ఎవరైనా కూడా చెక్ చేసుకోవచ్చు అది. రెండవది ఏంటంటే ఆత్మహత్యలు ఎట్లా జరుగుతున్నాయి అనేది ప్రతిరోజు పేపర్లలో ఉంటుంది. ఏ రోజన్నా ఈ 100 రోజులలో ఆత్మహత్య వార్త లేని పేపర్ ఉందా? దానికి కేసీఆర్ గారే ఇవ్వాలన్నా ఫిగర్స్? న్యూస్ పేపర్లు పెట్టుకుంటే కనబడుతుంది కదా. వాళ్ళ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది? వాళ్ళ డిపార్ట్మెంట్ ఇప్పుడు అసలు ఆత్మహత్యలు జరగట్లేవు అనేది రేవంత్ రెడ్డి పేపర్లలో వచ్చే వార్తలు అదే మాట. ఇప్పుడు ఇవ్వండి, మేము పరిహారం ఇస్తాం అంటున్నారు. ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు అది నీ బాధ్యత కదా. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఇవ్వడానికి నీకు? కేసీఆర్ ప్రజల్లో ఏం జరుగుతుంది కనిపెడతాడు, చెప్తాడు. చేసుకోవాల్సింది నువ్వు కదా, లెక్కలు చేసుకోవాల్సింది. ఇప్పుడు నీ పిఆర్ఓ ఉన్నాడు కదా, పిఆర్ఓ దగ్గర పేపర్లన్నీ ఉంటాయి. పేపర్ కట్ లేదు, పోలీస్ స్టేషన్లలో రిపోర్ట్ అవుతుంది. ఇప్పుడు సూసైడ్ అయితే కనుక వాళ్ళు 174 కింద రిజిస్టర్ చేస్తారు కదా కేసు. అది ఆత్మహత్య జరిగిందా అని చెప్పి స్టేట్మెంట్ వాళ్ళ భార్యలతో పిల్లలతో తీసుకుంటారు కదా. మరి నీకు పోలీస్ రికార్డు ఉంది కదా, పోలీస్ రికార్డ్ ప్రకారంగా నీకు డాటా 1 నిమిషంలో దొరుకుతుంది కదా. నీకు బటన్ నొక్కితే ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుని వస్తుంది కదా, అందులో రైతులు ఎంతమంది, వేరే వాళ్ళు ఎంతమంది తెలుస్తుంది కదా. ఇది కావాలని చెప్పి ఏంటంటే ఆత్మహత్యలు లేవు అని చెప్పే విధంగా వెటకారంగా మాట్లాడుతున్నాడు ఆయనే. ఒక ముఖ్యమంత్రి అయితే కనుక ఆత్మహత్యలు జరుగుతున్నందుకు బాధపడాలి. ఆ కుటుంబాలకు కనీసం ఏంటంటే ఓదార్పు అన్నా ఉండాలి. ఈయన ఒక్కనాడు కూడా ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని పోయి ఓదార్చింది లేదు, వాళ్ళ గురించి సానుభూతిగా మాట్లాడింది లేదు, వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చింది లేదు, కనీసం వాళ్ళ ఆత్మహత్యలు ఆపడానికి భరోసా కల్పించింది లేదు. మళ్ళీ మొదలైనవి. ఎందుకు అనంటే భూగర్భ జలాలు మళ్ళీ బోర్వెల్స్ మిషన్లు వస్తున్నాయి, అప్పులు తెస్తున్నారు, బోర్లు వేస్తున్నారు, పంటలు ఎండిపోతూ ఉన్నాయి, అప్పులు తెచ్చిపెట్టి పంటలు నాట్లేసిన్లు. ఇప్పుడు ఇక పంట పండే దిక్కు లేదని చెప్పేసి మళ్ళీ ఆత్మహత్యలు మొదలైనవి. ఇదివరకు కూడా ఆత్మహత్యలు జరిగినాయి, కానీ నీళ్లు లేక ఆత్మహత్యలు జరగలే, బోర్లు వేసుకొని అప్పులు చేసి ఆత్మహత్యలు జరగలే, నమ్మకం కోల్పోయి ఆత్మహత్యలు జరగలే. ఇప్పుడు కేసీఆర్ గారి పాలనలో వాళ్ళకు ముఖ్యమంత్రి మాటలు ఇవాళ ముఖ్యమంత్రి పాపాలు చేశారు గతంలో, అందుకే అప్పుడు వర్షాలు పడలేదు అనేది అంటున్నారు. అదే ఇప్పుడు వర్షాలకు ఆయనకు వర్షాల స్టాటిస్టిక్స్ తెలిసి కూడా వర్షాలు అంతకంటే ఎక్కువ పడాయని తెలిసి కూడా అబద్ధాలు చెప్పి ప్రజలను పక్కదారి పట్టించాలనుకుంటాడు. ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు ప్రజలు తెలియదక్కుకోవాలనుకుంటే చాలా తప్పు రాజేష్ గారు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు, అన్ని గమనిస్తున్నారు. ఎక్కడ వాళ్ళు వాత పెట్టాలనో అక్కడ పెడతారు. రైట్. జమీలుద్దీన్ గారు, రైతుల ఆత్మహత్యల విషయంలో ఆత్మహత్యలు అనేవి చాలా నిజంగా అందరికీ బాధాకరం, చాలా సెన్సిటివ్ టాపిక్ అది. అటువంటి చాలా బాధ్యతాయుతంగా ముఖ్యమంత్రి స్పందించాల్సి ఉంటుంది.
కానీ 200 మంది ఆత్మహత్యలు చేస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళు ఎవరో వివరాలు చెప్పండి, మేము పరిహారం ఇస్తామని మాట్లాడడం చాలా తన బాధ్యత రాహిత్యాన్ని తెలియజేస్తుందనేది జనాల్లో జరుగుతున్నటువంటి చర్చ. వందకు 100% ముఖ్యమంత్రి గారి బాధ్యత రాహిత్యం మాత్రమే కాదు, వారికి ఈ రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ లేదు, రైతుల జీవితాలను వారు అసలు వాళ్ళ ఒక లైఫ్ లాగా భావించడం లేదు అన్నది కూడా మనకు ఆయన యొక్క స్టేట్మెంట్తో అర్థమవుతా ఉన్నది. గతంలో కూడా ఈ రేవంత్ రెడ్డి గారి గురువు గారైన చంద్రబాబు నాయుడు గారు కూడా మా సిరిసిల్లలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వీళ్ళందరూ కూడా ప్రభుత్వం నుంచి వచ్చే నష్టపరిహారం కొరకు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టున్నారని చెప్పి ఆయన మాట్లాడిన మాటల సందర్భం మళ్ళా ఈరోజు ఈ రేవంత్ రెడ్డి గారి మాటలతోని మాకు గుర్తొస్తా ఉన్నది. ఇది తీవ్రంగా ఆక్షేపణీయం, ఖండనీయం. ఇది ఎందుకు అనంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వారికి ప్రతిరోజు అప్డేట్ ఉంటుంది. ఈ రాష్ట్రంలో అది హత్య జరిగినా ఆత్మహత్య జరిగినా ఏం జరిగినా ప్రతిరోజు ఉదయం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ యొక్క డ్యూటీ అది ముఖ్యమంత్రికి అప్డేట్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి వీరు ఏదైతే వీళ్ళ దగ్గర క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఉంటుందో వాళ్ళకు అడిగితే ఏ రోజు ఎన్ని నేరాలు జరిగినాయి, ఇప్పుడు ఈ ఆత్మహత్యలు ఒకవేళ జరుగుంటే దానికి కారణాలు ఏంది అనేది కూడా వారికి స్పష్టంగా తెలుసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ వీరికి తెలుసు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు అనంటే ఈ రైతులు బోర్లేసి నష్టపోయి ఒక భరోసా కోల్పోయి 5 ఎకరాలు 10 ఎకరాలు, నేను చాలా మంది రైతులతో పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యి అడగడం జరిగింది. మరి ఈ 10 ఎకరాలు మీరు నాట్లేసిరు కదా, మీకు ముందు నీళ్లు వస్తాయి రావు అన్నది ఏమన్నా అంచనా లేదా అంటే వారు ఒకటే మాట చెప్పారు, అయ్యా గత 9 సంవత్సరాల నుంచి మేము సాగు చేస్తున్నాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మే నెలలో కూడా మా ఊర్లో చెరువులు మత్తడు దుంకింది, అలుగుబోసింది. ఇవాళ ఇంత కరువు వస్తుంది, కేసీఆర్ గారు పోగానే 100 రోజుల్లో మళ్ళీ 10 సంవత్సరాలు వెనక్కి పోతుంది రాష్ట్రం. ఏ రోజైతే సమైక్య పాలకుల అధికారం ఉన్నప్పుడు ఈ తెలంగాణ ప్రాంతం ఎట్లా దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొన్నదో ఆ పరిస్థితికి కేవలం 100 రోజుల్లో వెళ్ళిపోతుందని చెప్పి మేము అనుకోలేదయా, ఇంత అన్యాయం జరుగుతుందని మేము అనుకోలేదయా అని చెప్పి ఆ రైతులందరూ కూడా బాధపడుతున్నారు. ఈ నీళ్లు రావు, ఇటువంటి పరిస్థితి ఉంటుందని చెప్తే మేము కనీసం ఈ అప్పులు చేయకపోదాం, ఇంత పెట్టుబడి పెట్టకపోదాం. ఈ రోజు వరకు కూడా రైతు బంధు రాలేదు, కేవలం 3 ఎకరాల వరకే రైతు బంధు వచ్చింది. మనకు పెట్టుబడి పోయింది, నీళ్లు లేవు, ఈ కరువు వచ్చింది. రేపు వీళ్ళు పంట కొనుగోలు చేస్తారా లేదా, వీళ్ళు ఏదైతే హామీ ఇచ్చినటువంటి 500 బోనస్ ఉందో అది కూడా ఇస్తారన్న నమ్మకం మాకు లేదని చెప్పి చాలా మంది రైతులు దుఃఖిస్తున్నారు. ఈ ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోవడంతోనే ఈ రోజు ఈ రాష్ట్రంలో మళ్లీ ఆత్మహత్యల వైపు ఈ రాష్ట్రం ప్రయాణిస్తున్నారు. నిన్న మొన్నటిదాకా రైతులు నీళ్లు లేక అరిగోసపడ్డారు, పొలాలు ఎండిపోతుంటే తమ ఆవేదన తమ రోదన ఈ ప్రపంచానికి వ్యక్తం చేశారు. మమ్మల్ని నీళ్లు అందించండి, మమ్మల్ని కాపాడండి అంటూ. కానీ అసలు నీళ్లు లేవు అని మొన్నటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కానీ పొలంబాట, కేసీఆర్ గారి పొలంబాట తర్వాత గాయత్రి పంప్ హౌస్ నుంచి, సాగర్ ఎడమ కాలువ నుంచి, మల్లన్న సాగర్ నుంచి నీళ్లు పొలంబాట పడుతున్నాయి, రైతుల చెంతకు పోతున్నాయి. ప్రకాష్ గారు, సో నీటి నిర్వహణలో సరిగ్గా అవగాహన లేకపోవడం, తర్వాత దాన్ని ఈ నీటిని ఎట్లా నిర్వహించాలి, ఎట్లా రైతులకు అందించాలనే విషయం పైన పూర్తిగా ఆకలింపు లేకపోవడం ప్రభుత్వం దగ్గర ఏమైనా కారణంగా కనిపిస్తోందా? అంటే ఇప్పుడు దాదాపు December 7th ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మనము లెక్కబెట్టినట్టయితే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఇప్పుడు ఏప్రిల్, అంటే దాదాపు 120 days అనుకోండి, 100 రోజులు దాటింది. అయితే ఈ మొత్తము ప్రతిరోజు కూడా మనకు మేడిగడ్డ దగ్గర చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్లు ఉంటాయి లిఫ్ట్ చేయడానికి. అంటే మనము గోదావరి ఏమవుతుందంటే ఆ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచే పాస్ అయ్యి మేడిగడ్డ దగ్గరికి వస్తుంది. 20 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత మేడిగడ్డ వస్తుంది. మేడిగడ్డ దగ్గర స్టోరేజ్ ఉంటేనే కన్నెపల్లి పంపులు పనిచేస్తాయి అనేది కాదు. కన్నెపల్లిలో మొత్తం పంపులు పనిచేయాలంటే మేడిగడ్డ దగ్గర స్టోరేజ్ ఉండాలి. కానీ ప్రతిరోజు ఒక టీఎంసో లేకుంటే హాఫ్ టీఎంసో లిఫ్ట్ చేయడానికి ఆ కన్నెపల్లి పంపింగ్ హౌస్ దగ్గర వాటర్ స్టోరేజ్ ఉంటుంది. గోదావరి నుంచి పోయే నీళ్లు ఫస్ట్ ఇక్కడ వచ్చిన తర్వాతనే కిందికి పోతాయి, మేడిగడ్డ పోతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఆ పంపులు పనిచేస్తూ ఉంటే ఆ గోదావరిలోకి ఫ్లో అయ్యే నీళ్ళన్నీ కూడా ఇటు డైవర్ట్ అవుతాయి చాలా వరకు. అయితే అది తెలిసి కూడా ఇంజనీర్లు అడిగితే చెప్తారు కదా, ఆయనకు అవగాహన లేకపోయినా ఇంజనీర్లు అడిగితే చెప్తారు. అయితే ఇప్పటి వరకు కూడా ఆయన పోయిండో లేదో నాకు తెలియదు. పర్సనల్గా ముఖ్యమంత్రి విజిట్ చేసినట్టయితే నాకు తెలియదు. ఆయన ఎప్పుడైనా ఆ మేడిగడ్డ చూసిండా, కన్నెపల్లి పంప్ హౌస్ చూసిండా ఏమో చూడాలి. ఎందుకంటే లాస్ట్ టైం మినిస్టర్సే పోయారు తప్ప ఆయన పోలేదు. అయితే ముఖ్యమంత్రి గారికి అవగాహన ఉండాలి.
కన్నెపల్లి పంప్ హౌస్లోనే ఎందుకు పనిచేయించలేదని అడిగే ప్రశ్న. డిసెంబర్ 7 నుంచి ఈ రోజు వరకు కన్నెపల్లి పంప్ హౌస్లో ఎందుకు పనిచేయలేదు? పనిచేసి ఉంటే కనుక ప్రతిరోజు ఒక హాఫ్ టీఎంసీ తీసుకుపోయినా కూడా ఒక 50 టీఎంసీల నీళ్ళు ఇవ్వాలా ఎల్ఎండీలకు కానీ మిడ్ మానేర్లకు లేవని చెప్తుంది కదా ప్రభుత్వం. నీళ్ళు ఉన్నాయి కదా గోదావరిలో. నిన్న మొన్నటి దాకా ఇప్పుడు హాఫ్ టీఎంసీ వాటర్ ప్రతిరోజు ఫ్లో అయింది కదా. ప్రతిరోజు కూడా హాఫ్ టీఎంసీ వాటర్ ఫిబ్రవరి తర్వాత ఫ్లో అయింది. అంతకంటే ముందు హాఫ్ టీఎంసీ కంటే ఎక్కువ ఫ్లో అయింది. నువ్వు మేడిగడ్డ దగ్గర స్టోర్ చేయకపోయినా కూడా కన్నెపల్లి పంప్ హౌస్కు 1-2 పంపులు పనిచేయించడానికి అవకాశం ఉండే, కానీ వాళ్ళు ఏంటంటే దాన్ని పట్టించుకోలేదు. ఇప్పటికి అంటే నేను అనేది ఒక నిజంగానే వాళ్ళు కనుక ఒక చిన్న కాఫర్ డ్యామ్ కట్టి ఉంటే అది కూడా ఒక 60-70 రోజుల్లో అయిపోయేది. వార్ ఫుటింగ్ మీద కనుక కట్టితే మొత్తం నదంతా కట్టాల్సిన అవసరం లేదు. ఆ పాయ ఏదైతే నీటి పాయ పోతున్నదో అంతవరకన్నా నీళ్లను కన్నెపల్లి పంప్ హౌస్లోకి మళ్లించడానికి చిన్న కాఫర్ డ్యామ్ కట్టినా కూడా అటు పోకుండా ఇటు వచ్చేటి కదా. ఇంకా నయమే కదా, మేడిగడ్డకు డ్యామేజ్ పెరగదు కదా. ఈ నీళ్లను డైవర్ట్ చేసే అవకాశం ఉన్నా కూడా వాళ్ళు ఎందుకు చేయలేదు అంటే అన్నారాన్ని బ్లేమ్ చేయదలుచుకున్నారు. అన్నారం కూడా పలిగిపోయిందని చెప్పదలుచుకున్నాడు ఆయన. అందుకే అన్నారంలో మళ్ళీ స్టోర్ చేస్తే అన్నారం పనిచేస్తుందని అర్థమైంది కదా జనాలకు, అన్నారానికి ఏం కాలేదని అర్థమైంది కదా. రెండవది ఏంటంటే ఇది కేసీఆర్ వల్లనే ఈ కరువు వచ్చిందని చెప్పడానికని ఆ నీళ్ళని ఎత్తిపోయలేదు ఆయన, సముద్రంలోకి వదిలేసిండు. 22 టీఎంసీల నీళ్లు తెలంగాణ ప్రాంతం నుంచి సముద్రంలో కలిసినాయి రైతులకు ఉపయోగపడకుండా. అంటే ఇది ఈ మధ్య కాలంలోనే, అప్పటి నుంచి లెక్క చేస్తే చాలా టీఎంసీలు పోయి కలిసి ఉంటాయి. ఎందుకంటే దేవాదుల దగ్గరనైతే చాలా ఫ్లో ఉంటుంది. ఎందుకు మన ఇంద్రావతి నది నుంచి వచ్చే నీళ్లు చాలా ఎక్కువ ఉంటాయి అక్కడ. ఇది ఒక పొరపాటు చేశారు. రెండవది చాలా ఘోరమైన తప్పిదం ఏం చేశారంటే ఇక్కడ కేఆర్ఎంబి ఇక్కడ జరుగుతున్న గొడవ ఇట్లా ఉంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి మల్యాల పంపింగ్ స్కీమ్ ద్వారా వాళ్ళు ప్రతిరోజు నీళ్ళని లిఫ్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఒక వారం రోజుల కిందనే ఆపేసిండ్లు. వారం రోజుల కింది దాకా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఇష్టం వచ్చినట్టుగా నీళ్ళని లిఫ్ట్ చేసుకొని కేసీ కెనాల్కు ఆంధ్రీనివాకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాయలసీమ వాళ్ళు జలచౌర్యం చేశారు. నాగార్జున సార్ రైట్ కెనాల్ మీద కూడా కేఆర్ఎంబితో కుమ్మక్కై నీళ్ళని తీసుకుపోతూ ఉన్నారు. కంట్రోల్ లేదు. ఇప్పుడు వీళ్ళు ఎన్నడూ పట్టించుకున్న పాపన పోలేదు. ఇంకో పక్కన వాళ్ళు మొత్తం అప్పచెప్పాలనే చూసిండ్రు. కృష్ణానదినే మొత్తం కేఆర్ఎంబికి అప్పచెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ఎన్ని నీళ్లు మల్యాల పంపింగ్ ద్వారా పంపింగ్ అవుతున్నాయి అనేది కూడా వాళ్ళకి ఆ లెక్కలు లేవు, దాని మీద నిఘా లేదు, వాళ్ళు చేసింది కూడా ఏం లేదు. సో ఈ రకంగా వాళ్ళు కృష్ణా బేసిన్లో కానీ గోదావరి బేసిన్లో కానీ అవకాశం ఉన్నా కూడా దాన్ని ఉపయోగించుకోలేదు. ఎందుకు అనంటే ఒక దుర్మార్గమైన కుట్ర చేయాలనుకున్నాడు. ఇదంతా కేసీఆర్ పాపం అని చెప్పి ఆయన మీదకి నెట్టాలనుకున్నాడు. కాళేశ్వరం వల్ల ఉపయోగం లేదు అని చెప్పదలుచుకున్నాడు ఆయన. కాళేశ్వరం పనికిరాదు రాయించుకుంటాడు ఆర్టికల్స్. కాళేశ్వరం పనికిరాదు, కాళేశ్వరం పని ఖతమైపోయింది, మళ్ళీ నీళ్ళని లిఫ్ట్ చేస్తే కాళేశ్వరం ఖతమైపోయిందంటే నమ్మరు కదా. అందుకని నీళ్ళు ఎత్తకుండానే కరువుకు కాళేశ్వరం మేడిగడ్డ కారణం, దానికి కేసీఆర్ కారణం అని చెప్పదలుచుకున్నాడు. అంటే రైతుల కోసం ఇంత కుళ్ళు రాజకీయాలు చేయడాన్ని ప్రజలు అసహించుకుంటారు. కంక్లూడింగ్ మళ్ళీ మీరు ఇద్దరు జమీలుద్దీన్ గారు జమీలుద్దీన్ గారు అంటే వాళ్ళ రైతులు రోడ్లపైన ఆందోళన చేయాల్సిన పరిస్థితి, రైతులు పంటలు పశువులకు మేత మేయించుకోవాల్సిన పరిస్థితి, పంట తగలబెట్టుకోవాల్సిన పరిస్థితి, చివరికి కేసీఆర్ గారు పొలం బాట పట్టాల్సిన పరిస్థితి. ఇవాళ రైతాంగానికి ఏమొక స్పష్టమైంది టోటల్గా ఇదంతా ఈ జరుగుతున్నటువంటి ఎపిసోడ్ అంతా? మోసానికి మారు పేరు కాంగ్రెస్ పరిపాలన అని చెప్పి రైతులకు అర్థమైందండి. ఎందుకనంటే ముఖ్యమంత్రి గారు వారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నేను మీకు 2 లక్షలు రుణమాఫీ చేస్తా, కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ చేసిర్రు, మీరు వెంటనే బ్యాంకుల గురికి 2 లక్షలు రుణం తెచ్చుకోర్రి, నేను డిసెంబర్ 9 రోజు రుణమాఫీ చేస్తా అని హామీ ఇచ్చి మొట్టమొదటి అబద్ధం ఆ రుణమాఫీ మీద ఆడేరు. రైతులకు ఆ రోజే అర్థమైంది. రెండోది, ఎప్పుడైతే కేసీఆర్ గారు 7,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాలో ఉన్నాయి, నేను రైతులకు రైతు బంధు వేస్తానంటే మీరు ఇవాళ తీసుకుంటే కేవలం 10,000 వస్తాయి, మేము వచ్చిన తర్వాత మీకు 15,000 రైతు భరోసా కింద ఇస్తామని చెప్పి వారు రెండో హామీ ఇచ్చిరో, రెండో మోసం చేసిరో, అది కూడా ఇవ్వకుండా
ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయినటువంటి ఆ డబ్బులను వారి యొక్క అనుచరులైన కాంట్రాక్టర్ల ఖాతాలోకి మళ్లించి ఈ రోజు వరకు కూడా రైతులకు ఎప్పుడైతే రైతు బంధు వేయలేదు అది రెండోసారి మోసపోయినామని చెప్పి రైతులు అనుకున్నారు. ఎప్పుడైతే రైతు కూలీలకు కూడా మేము సహాయం చేస్తాం డబ్బులు ఇస్తామని చెప్పి మోసం చేసిరో మేము మళ్ళీ మోసపోయినామని చెప్పి రైతులు అనుకున్నారు. ఎప్పుడైతే ఈ రోజు రైతుల పంటలకు పొలాలకు నీళ్లు అందుతలేవో మళ్ళొక్కసారి రేవంత్ రెడ్డి చేతిలో మేము మోసపోయినామని చెప్పి రైతులు అనుకుంటా ఉన్నారు. రేపు బోనస్ కూడా రాదు అని చెప్పి కూడా రైతులు అనుకుంటా ఉన్నారు. కేవలం రైతులు సాగునీరు మాత్రమే కాకుండా ఈ రోజు వీరి అనాలోచిత చర్యలు కేవలం రాజకీయ ప్రేరేపితమైనటువంటి నిర్ణయాల వల్ల తాగునీటికి కూడా ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నాం. మా కరీంనగర్లో ఉన్న ఎల్ఎండిలో 24 టీఎంసీల కెపాసిటీకి ఈరోజు కేవలం 6 టీఎంసీల నీళ్లున్నాయి. ఇవాళ మిడ్ మానేర్లో 26 టీఎంసీల నీళ్లు ఉండాల్సిన దానిలో కేవలం 8 టీఎంసీల నీళ్లు ఇచ్చిరు వీళ్ళు. అదే ఏ రోజైతే ఇవాళ ప్రాణహిత నీళ్లు రోజు ఒక 5-6 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉందో కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర దాన్ని గత 100 రోజుల నుంచి లిఫ్ట్ చేసి ఉంటే వీరు ఒక 75 టీఎంసీల నీళ్ళంటే ఎల్లంపల్లిలో 25 టీఎంసీలు, మిడ్ మానేర్లో 25 టీఎంసీలు, మీకు ఎల్ఎండిలో 25 టీఎంసీలు ఉండేది. హైదరాబాద్ లో కూడా మేము ఒక 1000 ట్యాంకర్లు పెట్టి నీళ్లు సప్లై చేస్తున్నాం అని చెప్పి నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రిని చూస్తే తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు. ఒక చిన్న పొరపాటు వలన ఇటువంటి ముఖ్యమంత్రి మా నెత్తిన మోపైండు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత హైదరాబాద్ లో నీళ్ల ట్యాంకర్ల దందా మొత్తం బంద్ అయిపోయిండే. మళ్ళా 100 ట్యాంకర్లతో సాగునీళ్ళు ఇస్తున్నా అని చెప్తున్నారు. ఇది చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్రం మళ్ళీ సమైక్యాంధ్ర పరిపాలనలో ఎలా ఉండేదో ఆ రకంగా ఆ దుస్థితి వచ్చింది. రాబోయే ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు వీరికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్, ఓకే జమలుద్దీన్ గారు. ప్రకాష్ గారు, చివరిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అనేది ఎన్ని రోజులు దాన్ని ఎన్ని రోజులు చెప్పగలరు? చివరికి మీరు అన్నట్టుగా అదే కాళేశ్వరం నుంచి వాళ్ళ నీళ్లు రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు గాయత్రి పంప్ హౌస్ నుంచి కానీ మల్లన్న సాగర్ నుంచి కానీ నీళ్లు పోతున్నాయంటే అది కాళేశ్వరం పుణ్యమే కదా. కాళేశ్వరం నీళ్ళని ఎత్తకపోతే అక్కడ నీళ్లు ఉండేదా పోయేదా? అది తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్నా తెలంగాణకు ప్రాణధార కావాలన్నా కూడా కాళేశ్వరం జీవధారలే దిక్కు, వేరే మార్గం లేదు. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఇటువంటి చీప్ టాక్టిక్స్కు రేవంత్ రెడ్డి పాల్పడకూడదు. పరిస్థితిని అర్థం చేసుకోవాలి, ప్రజల పంటలను కాపాడాలి. ఒకవేళ ఇట్లాగే పరిస్థితి ఉంటే రైతులు రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వంతో మెడలు వంచి ఆ పనులు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే ఇవాళ కేసీఆర్ గారు కూడా పొలం బాట పట్టడంలో ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువే, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు అని చెప్పి ఆయన చెప్తున్న మాటలకు స్పందన కూడా బాగా వస్తున్నది. ప్రజలు జాగరూకులుగా ఉండాలి. ఇది కేసీఆర్ ప్రభుత్వం కాదు, మీరు అడగంది అన్ని ఇవ్వడానికి డిమాండ్ చేసి మెడలు వంచి సాధించుకునే తరుణం ఆసన్నమైంది. ఇప్పటికైనా తప్పు చేసినలా ఒప్పు చేసినలా కానీ మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికైనా కూడా వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మీరు రావాలి, మెడలు వంచి ప్రభుత్వంతో నీళ్ళని తెప్పించుకోవాలి. రైట్గా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొలం బాట, బీఆర్ఎస్ పార్టీ పోరు బాటతో మొత్తానికైతే రైతుల పొలాలకి నీళ్లు చేరుతున్నాయి. సో గాయత్రి పంప్ హౌస్ నుంచి ఎస్ఆర్ఎస్పీ వరద కాలువలోకి నీళ్లు రావడం, తర్వాత సాగర్ ఎడమ కాలువ గేట్లు తెరుచుకోవడం, కాసేపటి కింద మల్లన్న సాగర్ నుంచి కూడవెల్లికి 800 క్యూసెక్కుల నీటి విడుదల కూడా జరిగింది. సో ఇంత రైతులు రోడ్డెక్కి కేసీఆర్ పొలం బాట చేస్తే తప్పించి కాంగ్రెస్ ప్రభుత్వంలో కదలిక రాలేదు. సో ఇది ముమ్మాటికి కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అనేది రైతాంగం కూడా అభిప్రాయపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వి ప్రకాష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మొహమ్మద్ జమీలుద్దీన్ గారు. రైట్.